నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ, బి మరియు సిల సగటు బరువు 45 కిలోలు. ఏ మరియు బిల యొక్క సగటు బరువు 40 కేజీలు మరియు బి మరియు సిల యొక్క బరువు 43 కిలోలు ఉంటే బి యొక్క బరువు ఎంత? బి వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏబిసి యొక్క సగటు వెయిట్ ఇచ్చారు, ఏబి యొక్క సగటు వెయిట్ ఇచ్చారు, బీసీ యొక్క సగటు వెయిట్ ఇచ్చి బి యొక్క సగటు బరువు బి యొక్క బరువును కనుక్కోమని అంటున్నారు. ఇక్కడ ఏబిసి ఏబిసి యొక్క సగటు బరువు అన్నప్పుడు ఏబిసిల మొత్తం బరువు బై ముగ్గురు = 45 కదా. అప్పుడు నాకు ఏబిసిల మొత్తం బరువు ఏమొస్తుంది? 135. అలాగే ఏబీల సగటు ఇచ్చారు కదా, AB/2 = 40. ఏ ప్లస్ బి ఏమవుతుంది? 80. అలాగే BC/2 = 43 BC ఏమవుతుంది? 86. అప్పుడు నాకు నేను బి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏబీసీ మొత్తం తెలుసు, ఏబీ మొత్తం తెలుసు, ఇక్కడ బీసీ యొక్క మొత్తం తెలుసు. ఇప్పుడు ఏబీసీలో నుంచి ఏబీ తీసేస్తే మిగిలింది సి కదా. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఏబీసీ నుంచి ఏబీ తీస్తున్నప్పుడు సి యొక్క వెయిట్ ఏమవుతుంది? సి = 135 - 80. సి ఎంత? 55. సి 55 కదా. అప్పుడు ఇక్కడ బీసీ ఉంది కదా, ఈ బీసీ = 86. బీసీ 86 అన్నప్పుడు నాకు సి వాల్యూ తెలుసు, సి వాల్యూ 55 కదా. బి ప్లస్ 55 = 86. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది? 86 - 55. బి = 31. ఓకే, ఇప్పుడు షార్ట్కట్ చూద్దాం. ఏబిసి ముగ్గురు ఉన్నప్పుడు సగటు 45. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? బి ఫైండ్ అవుట్ చేయాలి. బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు కదా. ఇక్కడ ఏబి యొక్క సగటు 40, తర్వాత బీసీ యొక్క సగటు 43. నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసి ఉన్నారు, ఇక్కడ ఏబి ఉన్నారు. లేని వాల్యూ ఏంటిది? సి లేదు కదా. ఇక్కడ ఈ సి లేదు కాబట్టి ఈ సి యొక్క విలువ కనుక్కోవాలంటే ఇక్కడ ముగ్గురు నుంచి 2కి వచ్చిందంటే 1 తగ్గింది. ఇక్కడ యావరేజ్ అనేది 5 తగ్గింది. అప్పుడు ఏం చెప్పాను? సర్క్యులర్ మెథడ్ ప్రకారం 3 × -5 -15, ఇది -1 × 40 -40. అప్పుడు సి విలువ ఎంత? ఇది సి విలువ ఏంటిది? 55. సి విలువ అనేది 55 -55 అంటే యాడ్ చేయాలి. సి జస్ట్ 55 తీసుకోండి. సి = 55. సి 55 కదా. ఇప్పుడు సి 55 ఎప్పుడైతే వస్తుందో మనకి ఇక్కడ నెక్స్ట్ సి = 55. సి 55 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ సి ఉంది, మనకు లేనిది ఇక్కడ ఏంది? బి అంటే 1 తగ్గింది -1. ఇక్కడ ఏంది? చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు బీసీ ఉన్నప్పుడు 43 సగటు, ఇక్కడ ఒకలే సి ఉన్నప్పుడు 55 అంటే 55 అతను వెయిట్ వచ్చేసి 55 అన్నప్పుడు సగటు ఇక్కడ 55 అవుతుంది కదా. సో 55. ఇక్కడ బీసీ ఇద్దరు నుంచి ఒకరికి వచ్చిందంటే 1 తగ్గింది అంటే -1. ఇక్కడ సగటు అనేది 12 పెరిగింది. అప్పుడు ఏం చేస్తాం? ఈ 12 × -1 -12, సారీ -1 కదండి, ఇది ఇక్కడ 1 కాబట్టి +12. ఈ -1 అనేది దీంతో మల్టిప్లై అవుతుంది కదా. సో -1 × 43 -43
ప్లస్ 12 చేస్తే ఎంత -31. దాని వెయిట్ వచ్చేసి 31. ఇది సర్క్యులర్ మెథడ్, ఇది బేసిక్ మెథడ్ కాన్సెప్ట్ అండి ఇది. నెక్స్ట్ ప్రాబ్లం, క్రికెట్ ఆటలో మొదటి 10 ఓవర్లలో రన్ రేట్ వచ్చేసి 3.2 మాత్రమే. 282 పరుగులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన 40 ఓవర్లలో రన్ రేట్ ఎంత ఉండాలి? 40 ఓవర్ల రన్ రేట్ అడుగుతున్నాడు కదా. ఇక్కడ మొత్తం పరుగులు ఇచ్చాడు కదా. ఇక్కడ మొత్తం పరుగులు ఎట్లా రాసుకుంటామంటే 282 ఈజ్ ఈక్వల్ టు 10 ఓవర్ల మొత్తము ప్లస్ 40 ఓవర్ల మొత్తము. 10 ఓవర్ల మొత్తం ఎంత? ఇది సగటు అన్నప్పుడు సగటు ఇంటూ 10 ఓవర్లు అంతే కదా. మొత్తం అన్నప్పుడు మొత్తం ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ మొత్తం ఎన్ని ఓవర్లు. అప్పుడు నేను ఇక్కడ 3.2 సగటు ఇంటూ 10 అవర్స్. ఈ 10 అవర్స్లో మొత్తం మిగిలింది 40 ఓవర్లు కదా. ఈ 40 ఓవర్లలో రన్ రేట్ ఎంత చేయాలంటే 40 ఓవర్ల సగటు నాకు తెలియదు, ఎక్స్ అనుకుంటా. అప్పుడు 282 ఈజ్ ఈక్వల్ టు 3.2 ఇంటూ 10 ప్లస్ 40 ఇంటూ ఎక్స్ కదా. ఇది మల్టిప్లై చేస్తే 3.2 ఇంటూ 10 అప్పుడు 32 అవుతుంది, ప్లస్ 40x. ఈ 32ని ఇక్కడ తీసుకొస్తే 282 మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 40x. ఓకే, తీసేస్తే 250 ఈజ్ ఈక్వల్ టు 40x. ఎక్స్ వాల్యూ 250/40, 0 0 క్యాన్సిల్, 4 24, ఒకటి రిమైనింగ్ అవుతుంది. పాయింట్ పెట్టుకుంటాను. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. 4 2 8. సో పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాను. 4 5 20. సో 6.25. ఇలా కాకుండా జస్ట్ ప్రాబ్లంలోనే చేసేయాలండి. మనకు 40 ఓవర్లలో రన్ రేట్ అడిగారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం 10 ఓవర్లలో ఎంత మొత్తం చేశారు, 10 ఓవర్ల మొత్తాన్ని ఈ మొత్తం మన టార్గెట్ 282 నుంచి ఈ 10 ఓవర్లో తీసేస్తే మిగిలింది ఎంత? ఆ 40 ఓవర్లో టార్గెటే కదా. ఆ 40 ఓవర్ల కొట్టాల్సిన పరుగులే కదా. ఆ 40 ఓవర్లలో కొట్టాల్సిన పరుగులు బై 40 వేస్తే సగటు అనేది వస్తుంది. ఇక్కడ 40 ఓవర్ల సగటు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 40 ఓవర్ల ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం 50 ఓవర్లు, 50 ఓవర్లలో 10 ఓవర్ల రన్ ఎంతనో తీసేయాలి. 10 ఓవర్ల రన్ ఎంత? ఇక్కడ 10 ఇంటూ 3.2 అంటే 32 అవుతుంది. ఈ 32ని ఈ 282 నుంచి తీసేస్తాం. అప్పుడు 250 మిగులుతుంది. ఈ 250 అనేది 40 ఓవర్లలో చేసేయాలి కాబట్టి 40, ఇక్కడ 6.25. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 20 సంఖ్యల సగటు 0, వాటిలో గరిష్టంగా ఎన్ని 0 కంటే ఎక్కువగా ఉండవచ్చు? గరిష్టం అంటే ఏంటిదండి? ఇక్కడ గరిష్టంగా ఉండడం అంటే ఏంటిది? సపోజ్ ఇక్కడ x1 x2 అని 2 సంఖ్యలు ఉన్నాయి. తర్వాత x1 x2 x3 అనే 3 సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ x1 x2 x3 x4 అని 4 సంఖ్యలు ఉన్నాయి. గరిష్టంగా ఉండడం అంటే ఇప్పుడు ఒక సిరీస్లో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 సంఖ్యలు ఉన్నాయండి. గరిష్టంగా ఉండడం అంటే ఏంటిది? ఈ స్టార్టింగ్లో 2 సంఖ్యలు ఉన్నప్పుడు గరిష్టంగా ఉండడం అంటే ఇది 4 సంఖ్యలు ఉన్నది గరిష్టం ఉంటుంది. అంటే ఇక్కడ 20 సంఖ్యలు ఇచ్చారు. 20 సంఖ్యల్లో గరిష్టంగా ఉండడం అది 0 కంటే ఎక్కువ ఉండాలి. సగటు అనేది 0 ఉన్నప్పుడు అంటున్నాడు. సగటు 0 అన్నప్పుడు ఇక్కడ సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. అప్పుడు నాకు ఇక్కడ సగటు 0 అయినప్పుడు రాసుల మొత్తం గిట్ట 0 అవుతుంది. ఎప్పుడైతే ఇది 0 అయిపోతుందో రాసుల మొత్తం గిట్ట 0 అవుతుంది. అంటే రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ 0. రాసుల మొత్తం అంటే 20 సంఖ్యల మొత్తం 0. ఇక్కడ 20 సంఖ్యల మొత్తం 0. ఓకే, 20 సంఖ్యల మొత్తం 0 ఎప్పుడు అవ్వాలి అంటే గరిష్టంగా ఉండే కేసెస్ అడుగుతున్నాడు కదా. ఇక్కడ x1 x2 నుంచి
ఎక్స్ 20 సంఖ్యలు ఉన్నాయి, ఎక్స్ 20 సంఖ్యలు ఉన్నాయి కదా. ఈ 20 సంఖ్యలలో మ్యాక్సిమం కేస్ అన్నప్పుడు కనిష్టం కంటే ఎక్కువ ఉండాలి, కనిష్టం కంటే మిగిలిన వాల్యూ గరిష్టంగా ఉన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ x1 అనే వాల్యూ నెగిటివ్ -99 తీసుకుందాం. మిగిలిన వాల్యూస్ ఎంత, మిగిలిన సంఖ్యలు ఎంత, 19 సంఖ్యలో నేను x1 వాల్యూ, x2 వాల్యూ ఒకటి, x3 వాల్యూ ఒకటి, ఇట్లా నేను ఈ 19 సంఖ్యల యొక్క విలువలను ఒకటి ఒకటి అనుకుంటా. అప్పుడు ఈ 19 సంఖ్యల యొక్క మొత్తం ఎంత, 19. ఈ 19 -19 + 19 ఎంత అవుతుంది, 0 కదా. అంటే ఇక్కడ మొత్తం అనేది 0 అవుతుంది. ఎప్పుడు నేను కనిష్టంగా ఒక సంఖ్యని తీసుకొని మిగిలిన సంఖ్యల మొత్తానికి ఈక్వల్ చేసినప్పుడు నాకు ఆ మొత్తం అనేది 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ కేసెస్లో అవుతుంది కానీ గరిష్టం కాదు. ఇప్పుడు నేను x1 x2 రెండు సంఖ్యలు తీసుకుంటా. రెండు సంఖ్యల మొత్తం 36 తీసుకుందాం. రెండు సంఖ్యల మొత్తం 36 తీసుకుంటాం. అంటే ఇది 18, ఇది 18 అని తీసుకుందాం. ఇది 18, ఇది 18. అంటే రిమైనింగ్ సంఖ్యల మొత్తానికి సమానం కావాలన్నప్పుడు x3 నుంచి x20 వరకు 18 సంఖ్యలు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క సంఖ్య వాల్యూ నేను 2 అని తీసుకుంటా. ఇప్పుడు 18 సంఖ్యల మొత్తం 36. ఈ 36 ఈక్వల్ కావాలంటే ఇది మైనస్లో తీసుకోవాలి. ఈ -18, ఈ 18 మైనస్లో తీసుకోవాలి. ఈ మైనస్లో తీసుకున్నప్పుడు ఈ -18, ఈ -18 ఏమవుతుంది, -36 అవుతుంది. ఈ -36 ఈ +36 యాడ్ చేస్తే -36 + 36 0 అవుతుంది. ఇది మ్యాక్సిమం కేసెసా. ఇక్కడ నేను రెండు సంఖ్యలు తీసుకుంటున్నా. రెండు సంఖ్యలు అనేవి గరిష్టం అవుతుందా, ఒక సంఖ్య కంటే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో లీస్ట్ ఒకటే సంఖ్య ఉన్నప్పుడు మిగిలిన సంఖ్యలన్నీ గరిష్టంగా ఉన్నట్టు తీసుకుంటాం. కానీ రెండు సంఖ్యలు ఉన్నప్పుడు గరిష్టం అవుతుందా, కాదు. ఈ కేసెస్లో కాదు కాబట్టి ఒక సంఖ్య వాల్యూ మిగిలిన మొత్తం సంఖ్యకి వాల్యూకి సమానం చేసినప్పుడు 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ నెగిటివ్లో ఉంది కాబట్టి రిమైనింగ్ మొత్తం 19 సంఖ్యలు 0 కంటే ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకే, 19. ఇదంతా అర్థం కాకుంటే సింపుల్ అండి ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలని 20 నుంచి ఒకటి తీసేయండి, 19. ఓకే, 20 ఇచ్చినప్పుడు 20 - 1, ఒకవేళ 30 ఇచ్చారనుకోండి, 30 - 1 ఎంత, 29 ఉంటుంది. ఓకే, జస్ట్ ఏం లేదు, ఇచ్చిన సంఖ్య ఎన్ని సంఖ్యలను ఇచ్చారో ఆ ఇచ్చిన సంఖ్య అంటే వాల్యూ అని తీసుకోండి. సారీ, ఇచ్చిన వాల్యూ -1 20 - 1 19. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక కిరాణా వ్యాపారి అమ్మకం 4635, 6927, 6855, 7230, 6562 వరుసగా 5 నెలలు. అతను 6వ నెలలో ఎంత విక్రయించాలి, తద్వారా అతని సగటు 6500 రావాలి. సగటు 6500 రావాలి. సగటు ఇచ్చారు. ఇది జనవరి అనుకుందాం, ఇది ఫెబ్, ఇది మార్చ్, ఏప్రిల్, మే. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జూన్లో ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సగటు అనేది ఇక్కడ రాసుల మొత్తం అంటే ఈ మొత్తం తీసుకుంటాం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటాం, ఇక్కడ 6435 ప్లస్ 6927 ప్లస్ 6855, 7230, 6562 ప్లస్ ఎక్స్ 7వ నెలది బై 6వ నెలది, 7వ నెల కాదండి 6వ నెల, సారీ, బై 6. ఈ సగటు అనేది 6500. అంటే ఈ వాల్యూ ఇటు వచ్చేసి
6 36, 6 5 30, 36,000 ప్లస్ 3,000 39,000 ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. 6,000 అనేది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, 1 2 3 4 6,000 ఉన్నాయి. అంటే 24,000. 24,000 ప్లస్ 7 31,000, 31,000 ప్లస్ ఇక్కడ వందల స్థానంలో ఉన్నది చూడండి. 4 9 13 13 8 21 21 2 23 23 23 5 28 2,800. 10వ స్థానంలో 30 20 50 50 50 100 100 130 130 130 60 190. లాస్ట్ ప్లేస్లో చూడండి 5 7 12 12 5 17 17 2 19. మొత్తం తీసుకుంటే 9 10 10 4 34,009 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది? 39,000 ఈజ్ ఈక్వల్ టు 34,009 ప్లస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వాల్యూ ఇటు తీసుకొస్తాను. అప్పుడు 39,000 నుంచి తీసేయాలి కదా. 34,009. సో లాస్ట్ ప్లేస్లో 0 నుంచి 9 పోదు కాబట్టి దశకం తీసుకుందాం. 10లో 9 పోతే 1. సో యూనిట్ డిజిట్ అనేది 1 ఉండాలి. అన్నిట్లో 1 ఉంది. అన్నిట్లో 1 ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము? ఇక్కడ 39,000 నుంచి 34,000 తీస్తే నియర్ బై కాదు, 39 నుంచి 34 తీసిస్తే 5 మిగులుతుంది. 5,000 ఇక్కడ ఆప్షన్లో చూడండి. ఇది 6,000 కాదు, ఇది 6,000 కాదు, ఇది 5,900. మనకు 5,000 మీదనే ఉండాలి. 5,000 కంటే బిలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 34,009 ఉంది కాబట్టి ఇది కాదు. సో ఇది ఆన్సర్. తీసేసి ఇక్కడ ఇదే వస్తుంది 4,991. ఇలా కాదు నేను డీవియేషన్ మెథడ్ వెళ్తాం అనుకోండి, అలా చేద్దాం ఒకసారి. రెండో మెథడ్ ప్రకారం చూద్దాం. ఇక్కడ మనకు యాక్చువల్లీ సగటు ఎంత ఉంది? 6,500. ఓకేనా? ఇక్కడ 6,500 ఉండాలి, ఇక్కడ 6,500 ఉండాలి. అన్ని 6,500 ఉన్నప్పుడు సగటు 6,500 అవుతుంది. కానీ ఇక్కడ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 65. ఇక్కడ ఎక్కువ ఉంది. సరే, ఇక్కడ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 427 ప్లస్ వాల్యూ. ఇక్కడ ఎక్కువనే ఉంది. ఎంత ఎక్కువ ఉంది? ప్లస్ 355 ఎక్కువ ఉంది. ఇక్కడ 730 ఎక్కువ ఉంది. ఇక్కడ 62 ఎక్కువ ఉంది. 62 ఎక్కువ ఉంది. సింపుల్ అండి. ఇక్కడ ఉన్న వాల్యూ ఒకటే తక్కువ ఉంది, మిగిలినవన్నీ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు నాకు సగటు రావాలంటే ఈ 6,500 ఉంది కదా, ఈ 6,500 కంటే తక్కువ వస్తుంది ఆన్సర్. 6,500 కంటే తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ తీసుకున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కువ తీసుకున్నారు. ఇతను ఒకటే 60 తక్కువ తీసుకున్నాడు. వీళ్ళందరూ 100లో ఎక్కువ తీసుకున్నారు. ఈ 100లో ఎక్కువ వచ్చింది కాబట్టి, ఇది తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అనేది 6,500 కంటే తక్కువ ఉంటుంది. 6,500 కంటే తక్కువ ఉంటుంది. 6,900 కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అంటే ఎప్పుడైతే 6,500 కంటే అన్ని ఆన్సర్ ఎక్కువ ఇచ్చి ఏదో ఒకటి అయితే తక్కువ ఇస్తాడో అప్పుడు అదే ఆన్సర్ పెట్టాలి. సో ఇక్కడ ఇవ్వలేదు. సో మనం మళ్ళీ ఫర్దర్గా చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ మైనస్ 65 ప్లస్ వాల్యూ అన్ని కూడుకుంటే ప్లస్ 427 355 730 62
7 5 12 2 14 1 7 3 10 15 17 1 10 14 15 1574 ఎక్కువ ఉంది. దీనిలో నుంచి 60 తీసేద్దాం. 60 తీసేస్తే ఏమవుతుంది? 1509 అంతే కదా. ఓకే, ఇక్కడ 1574 నుంచి 65 తీసేస్తే 1509. ఈ 1509 అనేది పాజిటివ్ వాల్యూ, అంటే ఎక్కువ తీసుకున్నారంటే ఇతను 6వ నెల ఉంది కదా, ఆ 6వ నెల జూన్ నెల అనేది ఏం చేయాలనంటే ఈ 6500 కంటే తక్కువ విక్రయించాలి. సగటు రావాలంటే 6500 రావాలంటే, అంటే 6500 నుంచి ఈ వాల్యూ తీసేస్తాం. పాజిటివ్ ఉన్నప్పుడు తీసేస్తాం. ఓకే, 6500 మైనస్ 1509 1 దశకం 9 4 దశకం 9, సో 4991. ఓకే, ఇది డీవియేషన్ మెథడ్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ లెంత్ అవుతుంది కాబట్టి డీవియేషన్ మెథడ్ ప్రకారం సగటు అనేది ఇచ్చారు కదా, ఈ సగటు కంటే ఎన్ని తక్కువ ఉన్నాయి అవన్నీ యాడ్ చేసుకుంటాం, ఎన్ని ఎక్కువ ఉన్నాయి అవన్నీ యాడ్ చేసుకున్నాయి ఈ మైనస్లో ఉన్నాయి పాజిటివ్ ఉన్న వాల్యూని తీసేస్తే, ఒకవేళ వాల్యూ అనేది మైనస్లో వస్తే సగటుకి యాడ్ చేస్తాం, పాజిటివ్ వస్తే ఆ సగటు నుంచి తీసేస్తామండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. లేదు, జస్ట్ మనం సగటు కంటే ఎన్ని వాల్యూ తక్కువ ఉన్నాయి, ఎన్ని వాల్యూ ఎక్కువ ఉన్నాయి, ఆ ఎన్ని వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో ఆ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాము. తక్కువ ఉన్నాయి అన్నీ ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్కువ ఉన్నాయి అన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫైండ్ అవుట్ చేసిన మొత్తం ఒకవేళ నెగిటివ్ వస్తే సగటుకి యాడ్ చేస్తాం, పాజిటివ్ వస్తే సగటు నుంచి తీసేస్తాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది? 1509 ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువని నేను సగటు నుంచి తీసేసిన, అదే 6వ నెల యొక్క విక్రయం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక విద్యార్థి మార్కులు 63కి బదులుగా 83గా తప్పుగా నమోదు చేశారు. దాని కారణంగా తరగతి యొక్క సగటు హాఫ్ పెరిగింది. తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? చాలా ఈజీ ప్రాబ్లం, ఏం లేదండి. 63 నుంచి 83కి పెరిగి తప్పుగా నమోదు తీసుకున్నారు. 63 తీసుకోవాలి, యాక్చువల్లీ 83 తీసుకున్నారు అంటే 20 ఎక్కువ తీసుకున్నారు. 20 వల్లనే కదా సగం పెరిగింది. సో 20 వాల్యూ అనేది సగం. 83 మైనస్ 63 అండి. 63కి బదులుగా 83 తీసుకున్నారు అంటే 83 నుంచి 63 తీసేస్తా అంటే 20 ఎక్కువ తీసుకున్నారు. ఈ 20 వాల్యూ వల్లనే నాకు ఈ విలువ వల్ల నాకు సగటు అనేది హాఫ్ పెరిగింది. హాఫ్ పెరిగిందని అంటే ఆ సగటు హాఫ్ పెరిగిందంటే ఒక వాల్యూ ఏమవుతుంది? 2 × 20 40. జస్ట్ ఏం లేదు, ఈ తప్పుగా తీసుకోవడం జరిగింది. ఒకవేళ తప్పుగా తీసుకోపోయి ఉంటే సగటు చేంజ్ కాకపోయేది. ఆ 20 ఎక్కువ తీసుకోవడం వల్ల హాఫ్ అనే సగటు పెరిగింది. అప్పుడు విద్యార్థుల సంఖ్య రావాలి. సంఖ్య అన్నప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ విద్యార్థుల సంఖ్య అన్నప్పుడు సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. సగటు ఈజ్ ఈక్వల్ టు విద్యార్థుల మొత్తం బై విద్యార్థుల సంఖ్య. ఇక్కడ విద్యార్థుల మొత్తం ఎంత ఎక్కువ తీసుకున్నారు అంటే 20 ఎక్కువ తీసుకున్నారు. ఈ 20 ఎక్కువ తీసుకోవడం వల్ల సగటు అనేది హాఫ్ పెరిగింది. అప్పుడు విద్యార్థుల సంఖ్య అనేది కావాలి. విద్యార్థుల సంఖ్య ఇక్కడ. అప్పుడు నాకు విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 20/1/2. ఈ 1/2 వాల్యూ పైకి వెళ్తే ఏమవుతుందండి? 20/1 × 2 అంటే ఎంత? 40. ఇదంతా చేద్దామా? ఇదంతా అవసరం లేదండి. జస్ట్ ఏం లేదు, ఈ 20 ఎక్కువ తీసుకోవడం వల్ల హాఫ్ పెరిగింది. అంటే హాఫ్ వాల్యూ 20 అయితే 1 వాల్యూ ఎంత? 40. అంత. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 65 కేజీ బరువు ఉన్న ఒక వ్యక్తి స్థానంలో కొత్త వ్యక్తి వచ్చినప్పుడు 8 మంది సగటు 2.5 కేజీలు పెరిగింది. కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఇక్కడ
సింపుల్గా ఒక 2 నోట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదండి. సో ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తిని రీప్లేస్ చేసినప్పుడు ఒకవేళ సగటు పెరిగితే ఆ వచ్చిన వ్యక్తి యొక్క వెయిట్ పెరుగుతుంది, ప్రీవియస్ ఉంటే వ్యక్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఏం లేదు, జస్ట్ 65 కేజీల వ్యక్తి స్థానంలో ఇంకో వ్యక్తి వచ్చాడు, అప్పుడు సగటు పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ వచ్చిన వ్యక్తి యొక్క బరువు అనేది వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ ఫస్ట్ ఒక 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, అంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ మెంబర్స్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు సగటు అనేది తగ్గింది అనుకోండి. ఎందుకు తగ్గుతుంది? సగటు తగ్గినప్పుడు ఆ వెళ్ళిపోయిన ఒక వ్యక్తి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడనేమో ఒక వ్యక్తి రీప్లేస్ చేసినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోయారు, ఒక వ్యక్తి వచ్చారు. వెళ్ళిపోయిన వ్యక్తి స్థానంలో కొత్త వ్యక్తి వచ్చినప్పుడేమో ఒకవేళ సగటు పెరిగితే అతని యొక్క వెయిట్ పెరుగుతుంది, ఒకవేళ సగటు తగ్గితే వెయిట్ అనేది తగ్గుతుంది. బట్ ఇంకో కేసులో ఏంటిది, ఒకవేళ ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, అతని స్థానంలో ఎవరు రాలేదు, అప్పుడు సగటు అనేది తగ్గిందని అంటే అతను ఎక్కువ వెయిట్ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. సగటు అనేది పెరిగిందని అంటే తక్కువ వెయిట్ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రతి ప్రాబ్లమ్ని. ఈ ఒక వ్యక్తి వచ్చి వెళ్ళిపోయాడు అనే వెయిట్ కానీ ఇలాంటి ప్రాబ్లం అడిగినప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. జస్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ 65 అని ఇచ్చాడు కదా, 65 ఇచ్చినప్పుడు 65 కంటే ఇక్కడ ఏమవుతుంది, సగటు అనేది 2.5 పెరుగుతుందని అంటే 65 కేజీల కంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్న వ్యక్తి వచ్చినట్టు ఆ గ్రూప్లోకి. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. 65 కేజీల బరువు ఉన్న వ్యక్తి స్థానంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, అప్పుడు 8 మంది యొక్క సగటు 8.5 పెరిగింది. 8 మందికి 8.5 పెరిగితే ఒక్కొక్క వ్యక్తికి 8.5 పెరిగింది అనుకుందాం. ఒక వ్యక్తికి 2.5 పెరిగింది. అప్పుడు 8 మంది యొక్క మొత్తం వెయిట్ ఎంత పెరుగుతుంది, 8 × 2.5. సో 8 2 16, సింపుల్ చేయాలండి. 8 2 16, 8 5 40, అంటే 4 + 16 20, మొత్తం 20 పెరుగుతుంది. ఓకే, 20 పెరుగుతుంది. ప్రీవియస్ ఉన్న వ్యక్తి యొక్క వెయిట్ ఎంత, 65 + 20 85. 85 ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక బ్యాట్స్మెన్ తన 12వ ఇన్నింగ్స్లో 63 పరుగులు చేసి తన స్కోర్ సగటున 2 పరుగులు పెంచుకున్నాడు. అయితే 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు స్కోర్ ఎంత? ఇక్కడ చూద్దాం. సర్క్యులర్ మెథడ్ ప్రకారం చూసుకుంటే 12వ ఇన్నింగ్స్లో అతను 63 పరుగులు చేశాడు కదా, 12వ ఇన్నింగ్స్లో చేశాడంటే 11వ ఇన్నింగ్స్ వరకు అతని సగటు ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఇన్నింగ్స్ ఇవి సగటు. 11వ ఇన్నింగ్స్ వరకు అతని సగటు ఎక్స్. 12వ ఇన్నింగ్స్లో అతను సగటు 2 పెరిగింది. ఎంత స్కోర్ చేయడం వల్ల? 63 స్కోర్ చేయడం వల్ల. ఈ 63 స్క్వేర్ అనేది ఎట్లా వస్తుంది, ఈ 63 స్కోర్ అనేది ఎట్లా వస్తుంది అంటే 2 పెరిగింది కదా, అప్పుడు ప్రీవియస్ ఉన్న సగటు ఎక్స్కు 2 పెరిగితే x + 2 అవుతుంది. అప్పుడు సర్క్యులర్ మెథడ్ ప్రకారం ఇక్కడ 1 పెరిగింది కాబట్టి +1, ఇక్కడ 2 పెరిగింది. ఈ వాల్యూ దీన్ని తీసుకుంటాం, అంటే ఈ వాల్యూ దీన్ని తీసుకుంటాం. వీటి యొక్క మొత్తం 63, అంటే x + 24 = 63. x = 63 - 24 తీసేస్తే x విలువ 39. ఎప్పుడు? 11వ ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క సగటు 39, కానీ 12వ ఇన్నింగ్స్ తర్వాత ఎంత అంటున్నారు? 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు x + 2, x వాల్యూ 39 + 2 అంటే 41. ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు సగటు అనేది ఎంత పెరుగుతుందండి? 2 పెరిగింది. ఎన్ని మ్యాచ్లో పెరిగింది? 12 మ్యాచ్లో పెరిగింది. అతను 63 స్కోర్ చేయడం వల్ల పెరిగింది. 63 అనే స్కోర్ చేయడం వల్ల, 63 స్కోర్ వల్ల పెరిగింది, అంటే ఈ పరుగుల వల్ల పెరిగింది. ఈ 63 పరుగుల వల్ల 2 సగటు పెరిగింది. ఎప్పుడు? 12 మ్యాచ్లో 63 రన్ చేశాడు, అందుకు సగటు పెరిగింది. అప్పుడు ఈ పెరిగిన సగటు ఇంటూ ప్రీవియస్ మ్యాచెస్ 11 యాడ్ చేస్తే కదా, మల్టిప్లై చేస్తే
ప్రీవియస్ మ్యాచెస్ ఎన్ని 11 ఇంటూ 2 ఎంత 22. ఏం లేదండి, ఇక్కడ కొత్త సగటు రావాలంటే ఏం చేస్తామంటే ఆ పెరిగిన సగటు ఉంది కదా, ఆ పెరిగిన సగటు ఇంటూ ప్రీవియస్ మ్యాచెస్కి మల్టిప్లై చేస్తాం. ఓకేనా. ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12 మ్యాచెస్ తర్వాత ముందు మ్యాచెస్ ఎన్ని, సో 11 మ్యాచెస్. ఆ 11 మ్యాచెస్ అనేది 11 మ్యాచ్లు అనేవి ఇక్కడ పెరిగిన సగటు 2. 11 ఇంటూ 2 22 అవుతుంది. 22 అనేది 63 నుంచి తీసేస్తాం. 63 మైనస్ 22, కొత్త సగటు 41. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం. పీక్యూల సగటు నెల జీతం 5150 మరియు క్యూఆర్ల నెల సగటు జీతం 6250 మరియు పిఆర్ నెల జీతం 500 అయితే 500 కాదు 5000 అయితే పి నెల జీతం ఎంత? చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ పి క్యూల సగటు 5150, క్యూఆర్ల సగటు 6250, ఆర్పీల సగటు 5000. అప్పుడు సగటు పీక్యూల సగటు 5600 కదా, పీక్యూల మొత్తం అన్నప్పుడు పీక్యూల మొత్తం 5150 ఇంటూ 2, వీటి యొక్క మొత్తం 6250 ఇంటూ 2, వీటి యొక్క మొత్తం 5000 ఇంటూ 2. ఓకే, ఇక్కడ నేను ఏం రాసుకుంటా అంటే దీన్ని మొత్తం యాడ్ చేస్తే, ఈ మూడింటిని యాడ్ చేస్తే పీక్యూ క్యూఆర్ క్యూ ప్లస్ ఆర్ క్యూ ప్లస్ ఆర్ ఆర్ ప్లస్ పి అంటే ఏమవుతుంది 2 పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది కదా. అంటే వీటి మొత్తం 2 ఇంటూ 5150 ప్లస్ 6250 ప్లస్ 5000. ఓకేనా. ఈ టూ క్యాన్సిల్. అప్పుడు పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 5 5 10,000 10000 16400 16400. ఓకే, 16400 పీక్యూఆర్ వాల్యూ 16400. మనకేం కావాలా? పీ కావాలా. పీ కావాలంటే క్యూఆర్ తీసేయాలా. క్యూఆర్ల యొక్క సగటు ఎంత? క్యూఆర్ల యొక్క సగటు ఎంత? మొత్తం ఎంత? మొత్తం 6250 ఇంటూ 2 అంటే మొత్తం ఏమవుతుంది? 12500 అవుతుంది. 12500. క్యూఆర్ యొక్క వాల్యూ మొత్తం 12500. అప్పుడు పీ వాల్యూ ఏమవుతుందంటే 16400 మైనస్ 12500 3900 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ 3900 అండి. అంటే మనం క్వశ్చన్లో ఎక్కడో ఒక దగ్గర 100 అనేది ప్రింట్ తప్పై ఉంటుంది. అంటే ఇది 5100 అయి ఉండొచ్చు. 5100 ఉన్నప్పుడు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఇది ఎప్పుడైతే 5100 అవుతుందో అప్పుడు ఆన్సర్ అనేది 4000 వస్తుందండి. ఇలా చేసినా 3900 వస్తుంది. ఇదే ప్రాసెస్, ఇట్లనే చేయాలి. ఒకవేళ ఇక్కడ 5100 ఉన్నప్పుడు 4000 ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్లో ఉన్న వాల్యూ 4000 అన్నప్పుడు మేబీ ఇక్కడ 5100 ఉండొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం. 9 సంఖ్యల సగటు 30. మొదటి 5 సంఖ్యల సగటు 25 మరియు చివరి 3 సంఖ్యల సగటు 35 అయితే 6వ సంఖ్య ఎంత? 9 సంఖ్యల మొత్తము. ఇప్పుడు 9 సంఖ్యల సగటు ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ 9 సంఖ్యల మొత్తం తీసుకుంటా. 9 సంఖ్యల సగటు 30 అన్నప్పుడు 9 సంఖ్యల యొక్క మొత్తం 9 ఇంటూ 30
ఈజ్ ఈక్వల్ టు 5 మొదటి 5 సంఖ్యలు కదా, 5 సంఖ్యల మొత్తం అంటే 5 ఇంటూ 25 ప్లస్ చివరి 3 సంఖ్యలు, చివరి 3 సంఖ్యల మొత్తం 3 ఇంటూ 25 అంటే ఇక్కడ 5 సంఖ్యలు, ఇక్కడ 3 సంఖ్యలు, మొత్తం 8 సంఖ్యలు. ఈ 9 సంఖ్యలు ఈ మొత్తం 9 సంఖ్యలు కదా, ఈ 9 సంఖ్యల నుంచి 8 సంఖ్యలు తీసేస్తే మిగిలింది 6వ సంఖ్య కదా. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ మొత్తం నుంచి ఈ మొత్తం తీసేస్తే వచ్చేది 6వ సంఖ్య. 3 9 27 270 25 5ల 125 25 ముళ్ళ 75 యాడ్ చేస్తే సారీ ఇక్కడ 25 కాదు, 3 సంఖ్యల సగటు 35. ఓకే 75 కాదండి. సో 3 35ల ముళ్ళ 9 3 5ల 15 90 15 105 ఇక్కడ 105 అప్పుడు 125 ప్లస్ 105 ఎంత అవుతుంది? 230. ఇప్పుడు ఈ 270 నుంచి ఈ 230 తీసేయండి, 40 వస్తుంది. అంటే 6వ సంఖ్య 40. ఇలా కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే మాత్రం చూద్దాం. నేను ఇక్కడ మొత్తం 9 సంఖ్యలు కదా, 9 సంఖ్యల సగటు 30 అని తీసుకుంటున్నాను. అందులో మొదటి 5 సంఖ్యల సగటు ఎంత? 25. తర్వాత 3 సంఖ్యల సగటు ఎంత? 35. 3 ప్లస్ 5 అనేది 8 సంఖ్యలు అవుతుంది. మనకి ఇంకో సంఖ్య కావాలి, అప్పుడు 9 సంఖ్యలు అవుతుంది. ఓకేనా, ఈ సంఖ్య యొక్క సగటు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అప్పుడు యాక్చువల్లీ సగటు 9 సంఖ్యల సగటు ఎంత? 30 ఉండాలి. ప్రతి సంఖ్య యొక్క సగటు, ప్రతి అంక అనేది 30 ఉండాలి. కానీ ఇక్కడ 5 సంఖ్యలు అనేది 25 వచ్చాయి. అంటే ఇక్కడ ఎంత తక్కువ వచ్చింది? దీనికంటే సగం 30 అనుకున్నప్పుడు -5 తక్కువ వచ్చింది. ఈ 5 ఎన్ని సంఖ్యలు అట్లా తక్కువ వచ్చినాయి? 5 సంఖ్యలు. 5 ఇంటూ 5 25 తక్కువ వచ్చింది, -25. ఇది -25. ఇక్కడ యాక్చువల్లీ 30 ఉండాలి, కానీ ఇక్కడ 35 వెళ్ళిపోయింది. అంటే 5 ఎక్కువ వెళ్ళిపోయింది. ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఎన్ని సంఖ్యలు అట్లా వెళ్ళినాయి? 3 సంఖ్యలు. సో ప్లస్ 3 5ల 15. ఇది +15, ఇది -25. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ -25 + 15 అప్పుడు -10. అంటే ఈ సంఖ్య అనేది, ఈ 6వ సంఖ్య సగటు కంటే ఇంకా 10 ఎక్కువ ఉండాలి. వీటి యొక్క సగటు, వీటి యొక్క మొత్తం విలువ అనేది 10 తక్కువ ఉంది. ఇది తక్కువ ఉంది కదా మొత్తం. ఈ 5 సంఖ్య, ఈ 3 సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ సగటులలో మైనస్ ఇంకా తక్కువ ఉంది అని అంటే మనం యాడ్ చేస్తాం. అంటే ఈ మిగిలిన ఒక సంఖ్య ఉంది కదా, ఆ సగటు కంటే ప్లస్ ఆ సంఖ్య కంటే +10 ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే 30 + 10 = 40. ఆ సంఖ్య 40 ఉండాలి. ఆ సంఖ్య 40 ఉన్నప్పుడు మాత్రమే అందరి యొక్క సగటు 30 అవుతుంది. ఓకేనా, ఏం లేదండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇక్కడ 9 సంఖ్యలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చింది 9 కంటే తక్కువ సంఖ్యలు ఇచ్చారనుకోండి. ఆ మిగిలిన సంఖ్య ఫైండ్ అవుట్ చేయాలంటే, ఆ మిగిలిన సంఖ్య ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే వీటిలో మధ్య వచ్చే డిఫరెన్స్ ఉంటుంది కదా, వీటి యొక్క డిఫరెన్స్ ఇంటూ చేస్తాము, ఈ అంకెతో ఇంటూ చేస్తాము. ఇక్కడ వచ్చే డిఫరెన్స్ని, ఇక్కడ 30కి 35కి వచ్చే డిఫరెన్స్ని ఈ అంకెతో మల్టిప్లై చేస్తాము. ఎప్పుడైతే మైనస్ వస్తే దీనికి యాడ్ చేస్తాము, ఈ 30కి యాడ్ చేస్తాము. ఒకవేళ ప్లస్ వస్తే దీని నుంచి తీసేస్తాం. ప్లస్ అని అంటే ఎక్కువ పోయింది అన్నప్పుడు ఏం చేస్తాం? తీసేస్తాం. ప్లస్ అనేది ఎక్కువ పోయింది కాబట్టి తీసేస్తాము. ఒకవేళ మైనస్ ఉందంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేయాలి కాబట్టి ఆ 10 వాల్యూ అనేది ఈ మిగిలిన ఒకదానికి యాడ్ చేస్తాం. అప్పుడు 40 అవుతుంది. 6వ సంఖ్య 40. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 మంది స్నేహితులు హోటల్కి వెళ్ళారు. అందులో 5 మంది ఒక్కొక్కరు 32 ఇవ్వగా 6వ వ్యక్తి అందరి సగటు కన్నా 80 ఎక్కువగా ఇచ్చాడు. అయినా 6వ వ్యక్తి యొక్క ఖర్చు ఎంత? చూడండి, ఇక్కడ 6గురు హోటల్కి వెళ్ళారండి.
ఆరుగురు స్నేహితులు హోటల్కి వెళ్ళి ఏం చేశారంటే అందులో 5 మంది ఒక్కొక్కరు 32 రూపాయలు పే చేశారు. 32 పే చేసిన తర్వాత అందులో 6వ వ్యక్తి ఏం చేశారంటే వీళ్ళందరి సగటు కంటే 80 ఎక్కువ ఇచ్చాడంట. అప్పుడు 6వ వ్యక్తి యొక్క ఖర్చు ఎంత అన్నాడు. ఒక్కొక్కరు 32 ఇచ్చారు, ఒక వ్యక్తి మాత్రం అందరి సగటు కంటే 80 ఎక్కువ ఇచ్చాడు. అంటే ఇక్కడ సింపుల్గా ఏం చేయాలంటే ఈ 80 సగటు కంటే 80 ఎక్కువ ఇచ్చాడు కదా, ఈ ఎక్కువ అనేది ఆయన ఈయనంటే ఏం చేయాలి, మిగిలిన 5 మంది పంచుకోవాలి, 5 మంది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ 80ని 80/5 16/5 అంటే ఒక్కొక్క వ్యక్తి అతని 80 రూపాయలు ఈయని ఎడల ఏం చేయాలి, 16 ఎక్కువ పే చేయాలి. 16 ఎక్కువ చేయాలంటే వాళ్ళు ప్రీవియస్లో ఎంత ఎక్కువ ఇస్తున్నారు, 32 ఇస్తున్నారు. అంటే 32 ప్రీవియస్గా ఇస్తున్నారు. తర్వాత 16 అతను 80 ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి 16 రూపాయల ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎంత పే చేస్తున్నారు, 48 పే చేస్తున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు, ఈ 48 సగటు 48 కన్నా 80 ఎక్కువ పే చేస్తున్నాడు. అంటే ఆరో వ్యక్తి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆరో వ్యక్తిది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 48 ప్లస్ ఈ 80 మొత్తం 128 పే చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఇచ్చేది మొత్తం ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఆ హోటల్కి వాళ్ళు పే చేసే మొత్తం చేయాలంటే ఇప్పుడు 32 ఒక్కొక్కరు పే చేస్తున్నారు. అతను 80 రూపాయలు పే చేయకపోవడం వల్ల 16 రూపాయలు ఎక్కువ పడ్డది వాళ్ళకి. అంటే మొత్తం 48 అయింది. 48 ఇంటూ 6 ఓకే. అప్పుడు 8 8 48 4 4 24 24 ప్లస్ 4 28. అంతే. మొత్తం పే చేసేదేమో 288, కానీ ఇతను పే చేసేదేమో 128. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఆరో వ్యక్తి సగటు కన్నా ఎక్కువ పే చేస్తాడని అంటారు కదా, ఆ ఎంతైతే ఎక్కువ పే చేస్తారో దాన్ని మిగిలిన వాళ్ళు పంచుకోవాలి. అంటే ఎక్స్ట్రా పే చేయాలి. వాళ్ళు పే చేయని ఎడలా వీళ్ళు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 80ని బై 5 చేస్తా, ఆ వచ్చేది మొత్తం వీళ్ళు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రీవియస్ పే చేసింది ప్లస్ ఇది చేసి ఇంటూ 6 చేసి మొత్తం వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే ఎక్కువ పే చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క ఖర్చు కనుక్కున్నప్పుడు ఈ ఎక్స్ట్రా ప్లస్ వచ్చిన యొక్క వాల్యూని యాడ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 సంవత్సరాల క్రితం 7 సభ్యుల కుటుంబం యొక్క సగటు 7 సభ్యులు గల కుటుంబం యొక్క సగటు 27 సంవత్సరాలు. ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత? ఓకే, ఫస్ట్ చూద్దాం, ఒక ప్రాసెస్ ప్రకారం చూద్దాం. ఓకేనా. 5 సంవత్సరాల క్రితం 7 సభ్యుల యొక్క సగటు వయసు సగటు 27 సంవత్సరాలు. సగటు 27 సంవత్సరాలు అంటే 7 యొక్క 7 మెంబర్స్ యొక్క సగటు 27 సంవత్సరాలు. ఇక్కడ సగటు 7 యొక్క మొత్తం వయసు మొత్తం ఏమవుతుంది, మొత్తం అని తీసుకున్నప్పుడు సగటు ఇంటూ 7 మెంబర్స్ 27 ఇంటూ 7 2 14 7 49 189. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం 189. అప్పుడు ప్రజెంట్ వస్తే ప్రస్తుతం వస్తే ఏమవుతుంది, 5 సంవత్సరాల క్రితం 189, 7 మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్ రావాలంటే ఒక్కొక్కరికి 5 యాడ్ అవుతుంది. అంటే 7 ఉన్నారు కాబట్టి 7 అయితే 35 యాడ్ చేయాలి. 189 ప్లస్ 35. ఇది 35 ఎట్లా యాడ్ చేయాలనేది మనం ఏజెస్ టాపిక్లో మాట్లాడుకుందాం. 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు యాడ్ అవుతుంది ప్రజెంట్కి రావాలంటే. అప్పుడు 7 అయితే 35 అవుతుంది, యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 4 8. ఓకే, 224 అవుతుంది ప్రజెంటేజ్. ఆ 7 యొక్క ప్రజెంట్ మొత్తం వయసు వచ్చేసి 224. తర్వాత ఏమంటున్నాడు అంటే 3 సంవత్సరాల తర్వాత కుటుంబం యొక్క సగటు ఎంత? 3 సంవత్సరాల తర్వాత 7 మంది యొక్క మొత్తం ఏమవుతుంది, ఏం పెరుగుతుంది, 3 3 21. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ 224 ప్లస్
3 సంవత్సరాల తర్వాత 3 ఏళ్ళు 21. ఇప్పుడు ఇది యాడ్ చేసినప్పుడు 245. ఇది మొత్తం వేజ్. సగటు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. సగటు అంటే 3 సంవత్సరాల తర్వాత మొత్తం 3 సంవత్సరాల తర్వాత సగటు ఏమవుతుంది? సగటు ఈజ్ ఈక్వల్ టు 245/7. 7 ముళ్ళ 21, 35 అవుతుంది. 7 5ల 35. 30 ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్ కదా. సెకండ్ మెథడ్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఇది 3 సంవత్సరాల తర్వాత, ఇది 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితం ఎంత? సగటు 27. ఓకేనా? 5 సంవత్సరాల క్రితం 27 కదా. మనం ప్రీవియస్గా ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ప్రతి అంశానికి ఒక స్థిరమైన వాల్యూ కలిపినప్పుడు కానీ తీసేసినప్పుడు కానీ, అంటే మనం ఇక్కడ కలుపుతున్నాం అనుకోండి, కలుపుతున్నప్పుడు ఆ సగటు ఏమవుతుంది? కొత్త సగటు పాత సగటుకు ఆ స్థిర విలువ యాడ్ చేయాలి అని మాట్లాడుకున్నాం. అదే పాయింట్ ఇక్కడ మాట్లాడదాం. అదే పాయింట్ తీసుకుంటే ఇక్కడ 27 అనేది పాత సగటు. పాత సగటుకు 5 సంవత్సరాల క్రితం అంటే ప్రజెంట్ రావాలంటే 5 సంవత్సరాలు యాడ్ చేయాలి. అంటే 5 అనే స్థిర సంఖ్యను యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్రస్తుతానికి ఏజ్ అనేది 27 + 5 ఎంత? 32. ప్రస్తుతం 32. అదేవిధంగా తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రతి వ్యక్తికి 3 యాడ్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఉన్న సగటుకి ఏ అనే ఒక స్థిర సంఖ్యను యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? పాత సగటు ప్లస్ 3 సంవత్సరాలు 32 + 3 35. ఇది సెకండ్ మెథడ్, షార్ట్ కట్ అండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడుకున్నాం. 9 మంది భోజనానికి ఒక హోటల్కి వెళ్ళారు. 9లో 8 మంది భోజనానికి ప్రతి ఒక్కరు 30 రూపాయలు చెల్లించారు. 9వ వ్యక్తి మాత్రం అందరి సగటు కన్నా 20 రూపాయలు ఎక్కువగా చెల్లించను. అయితే వారందరూ చెల్లించిన మొత్తం ఎంత? ఇక్కడ ప్రీవియస్ మాట్లాడినాం ఇలాంటి ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 9 మంది భోజనానికి ఒక హోటల్కి వెళ్ళారు. అందులో 8 మంది ప్రతి ఒక్కరు 30 రూపాయలు ఇచ్చారు. అయితే 9వ వ్యక్తి ఏం చేశాడంటే అందరి సగటు కంటే 30 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. అంటే ప్రీవియస్లో ఏం మాట్లాడినాను మనం, ఏదైతే సగటు కంటే ఎక్కువ ఇచ్చారో ఆ 9వ వ్యక్తి పే చేయకుంటే మిగిలిన వాళ్ళు పే చేయాలని చెప్పుకున్నాం. అప్పుడు 9 మంది హోటల్కి వెళ్ళారు. అసలు 8 మంది 30 పే చేశారు. 9వ వ్యక్తి మాత్రం సగటు కంటే 20 ఎక్కువ పే చేశాడు. అతను 20 ఎక్కువ పే చేయట్లేదు కాబట్టి 20ని మిగిలిన 8 మంది పే చేయాలి. అప్పుడు 8 2 16, 8 16 14, 8 5 40, 2.5. ప్రతి ఒక్కరికి ₹2.50 అనేది ఎక్కువ పడుతుంది. ప్రతి ఒక్కరికి ₹2.50 ఎక్కువ పడుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు పే చేసేది ఎంత? 30 రూపాయలు. ఈ 30 రూపాయలకి ఇప్పుడు ఎంత పే చేయాల్సి ఉంటుంది? ₹2.50 ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ₹32.50 ప్రతి ఒక్కరు పే చేయాలి. అంటే ₹32.50 ఒక్కొక్కరు పే చేయాలంటే మొత్తం 9 మంది 32.50 × 9. అప్పుడు 32.50 × 9 చేస్తే 3 9 27, 270, 9 2 18, 9 ఆటలు తీసుకుంటే ₹4.50. 50 అంటే పాయింట్లో ఉన్న వాల్యూ ఇదే కాబట్టి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ 50, 8 4 12, 1 1 2 + 7 9 2. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 సంవత్సరాల క్రితం పెళ్ళైన ఒక జంట యొక్క సగటు వయసు 25 సంవత్సరాలు. పెళ్ళైనప్పుడు 4 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. 4 సంవత్సరాల క్రితం పెళ్ళైనప్పుడు ఒక సగటు వచ్చేసి 25 సంవత్సరాలు. ఇప్పుడు వారికి ఒక బిడ్డతో సగటు 20 సంవత్సరాలు. ప్రజెంట్ 20 సంవత్సరాలు. అయితే బిడ్డ యొక్క వయసు ఎంత? చాలా సింపుల్ అండి ప్రాబ్లం. ఏం లేదండి, 4 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, అప్పుడు సగటు 25 సంవత్సరాలు. అంటే ప్రజెంట్ వస్తే ఏమవుతుంది? ఇతనికి పెళ్ళానికి 4 సంవత్సరాలు, మరియు అతని యొక్క భర్తకి 4 సంవత్సరాలు యాడ్ అవుతుంది. అంతే కదా.
అప్పుడు ప్రజెంట్ సగటు అంటే ఏమని రాసాం? సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం సగటు, వాళ్ళ యొక్క సగటు 25 సంవత్సరాలు కదా. ఇద్దరి యొక్క సగటు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇద్దరి యొక్క మొత్తం 50 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం, ఇది 4 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రజెంట్ ఎంత? ఇతనికి 4, ఇతనికి 4 సంవత్సరాలు యాడ్ అవుతుంది కదా, 8 అంటే 58. అప్పుడు ప్రజెంట్ సగటు ఏమవుతుంది? ప్రజెంట్ సగటు బై 2 ఎంత? 29 కదా. ఇక్కడ ఏం చేస్తాను? ఎప్పుడైతే ఎన్ని అంశాలకు ఒక స్థిరమైన సంఖ్యను కలిపినప్పుడు ఆ సగటు అనేది పాత సగటుకి ఆ స్థిర సంఖ్య యాడ్ అవుతుంది అంటున్నాను. అప్పుడు 4 సంవత్సరాల క్రితం, ఇది 4 సంవత్సరాల క్రితం 25 అయినప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే ప్రస్తుతం ఏమవుతుందంటే 25 + 4 29 అవుతుంది. ప్రజెంట్ వాళ్ళ యొక్క సగటు 29. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు. ఓకే, ప్రస్తుతం ఇద్దరు ఉన్నప్పుడు భార్య భర్త, ఇక్కడ భర్త భార్య ఉందనుకోండి, ఇద్దరి యొక్క ఏజ్ సగటు 29. తర్వాత ఒక బిడ్డ పుట్టినప్పుడు ముగ్గురు అవుతారు, వీళ్ళు ప్లస్ ఒక బిడ్డ ఏమవుతుంది? 20 అవుతుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు 29, ముగ్గురు ఉన్నప్పుడు 20 అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి యాడ్ అయినప్పుడు ఇక్కడ -9 అవుతుంది. ఓకేనా? తొమ్మిది రోట్ల -18, ఒక 20 నుంచి 18 తీసేస్తే 2 అంటే 2 సంవత్సరాలు. ఆ బిడ్డ యొక్క వయసు, బిడ్డ వయస్సు 2 సంవత్సరాలు. ఫస్ట్ వన్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 4 సంవత్సరాల క్రితం నుంచి మనం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. ప్రస్తుతం వచ్చేసి వాళ్ళ వయసులో సగటు వచ్చేసి 29 సంవత్సరాలు కదా. ప్రస్తుతం ఇద్దరి యొక్క వయసులో సగటు 29, ముగ్గురు అయినప్పుడు ఏమవుతుంది? 20 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒకటి యాడ్ అవ్వడం వల్ల సగటు అనేది 9 తగ్గింది. ఈ 9 అనేది, ఈ 9 ఇంటూ నేనేమో చేశాను ప్రీవియస్ ఉన్న ఎంతమంది ఉన్నారో దాంతో నేను మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేసినప్పుడు నాకు ఈ 9 సగటు అనేది 9 తగ్గింది కదా. 9 × 2, ప్రీవియస్ ఉన్న వ్యక్తులు ఇద్దరు కదా, 9 × 2 అంటే 18. ఈ 18ని నేను ప్రజెంట్ సగటు నుంచి తీసేస్తాను. ప్రజెంట్ సగటు ఎంత? 20 నుంచి 18 తీసేస్తే 2. సెకండ్ మెథడ్. ఓకేనా? జస్ట్ ఏం లేదండి, ఇక్కడ ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం సగటు 25 అన్నప్పుడు ప్రస్తుతం వచ్చేసి 29 అవుతుంది. 29 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక వ్యక్తి యాడ్ అవడం వల్ల 20కి అయింది సగటు. అంటే 9 తగ్గింది. ఈ 9 తగ్గింది అంటే ఈ 9 ఇంటూ ప్రీవియస్ ఉన్న ఇద్దరు వ్యక్తులు అంటే మొత్తం 18 తగ్గుతుంది. ఆ 18 ఈ 20 సగటు నుంచి 18 వేలు తీసేస్తే వచ్చిన వ్యక్తి యొక్క ఏజ్ వస్తుంది.